ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఉదయకాలం ఆరాధించిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తాము. ఉదయకాలం మన పాట ద్వారా ప్రభువుని ఆరాధించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. అలాగే మనం దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు తీసుకొని మనం ప్రభువుని ఉదయం ఆరాధిస్తాం. దేవుని వాక్యం నుంచి కీర్తన గ్రంథం 139 అధ్యాయం, కీర్తన గ్రంథము 139 అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు నేను ఒక వచనం మీరు ఒక వచనం మార్చుకోవాలండి. కీర్తన గ్రంథము 139 అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు నేను ఒక వచనం మీరు ఒక వచనం మార్చుకోవాలండి. 139:1 యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. 3వ వచనం, నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. 5వ వచనం, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. 7వ వచనం, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. 9వ వచనం, 9, 10 అందరూ కలిసి చదువుతాను. నేను లేఖ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినాను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభుత్వాలు ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ గడిచిన మాసాలంతా మీ కాపాడ భద్రతలో ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినందుకు వందనాలు. ఈ 2025 సంవత్సరంలో గడిచిన మాసాల్లో మీ కాపులను బట్టి మేము స్తుతిస్తాము. నూతనమైన మాసాన్ని మా జీవితాలు అనుగ్రహించినందుకు స్తుతిస్తూ ఆరాధిస్తాము. ఈ పునరుద్ధానంలో మీ స్వరాక్షించుకున్న బిడ్డలతో కలిసి సంఘంలో మిమ్మల్ని ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం కొరకే మీకు స్తోత్రాలు చేస్తాము. ప్రత్యేకంగా తండ్రి, మరి పాట ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చేసిన సహాయపడిన స్తోత్రాలు. అదేవిధంగా ప్రభావ వాగ్దానంలో ప్రభు మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు కనుక ప్రభావ వారిని ప్రజలు వారి దేవుడు, వారికి అవసరమైన మాటలు మీరు దాని ఉంచుకోండి. ప్రతివిధమైనటువంటి దురాత్మక ప్రభావం వరపరుస్తూ ఆత్మదేవరాలను మీ కంట్రోల్లో తీసుకోండి. ఏది అవసరమో అది వారికి అవసరమైన మాట మాత్రం అందించండి. ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకోండి. యేసుక్రీస్తు వారికి మీరు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలం మనం ప్రభువుని ఆరాధించడానికి పాట ద్వారా ఆరాధించడం కాకుండా దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుతాం. ఆ దేవుని వాక్యం నుంచి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థం అవ్వాలి. దేవుడు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన ఆయన యొక్క గుణ లక్షణాలు ఏంటో మనకు అర్థమైంది. ఆయన్ని ఆరాధించుకోలేదు. కొన్నిసార్లు ఇలా అనుకుంటారంట, ఏం తెలియదు, దేవునికి ఏం తెలుసు, దేవునికి తెలుసా ఏంటి, అన్నీ తెలుసా ఏంటి అనుకుంటామంట చాలాసార్లు. అసలు దేవునికి ఏం తెలుసు అని చాలాసార్లు మన మనస్సులో నుంచి చాలా రకాలైన ప్రశ్నలు బయటికి ఉత్పన్నం వస్తూ ఉంటాయి. సో దేవునికి ఏం తెలుసులే అనేటువంటి వర్డ్లో ఆయనకి మనం ఏం చెప్తున్నామంటే, దేవునికి ఆయన గుణ లక్షణాల్లో ఆయనకి ఏం తెలియదు.
మనస్సు గ్రహించున్నావు, నా నడక నా పడక నా చర్యలన్నింటినీ నువ్వు బాగా తెలుసుకున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసుకున్నది. ఈ మాట చూస్తున్నప్పుడు ఆయనకు అన్నీ తెలుసు. మన ఒక ఎంఆర్ఐ స్కాన్ లేకపోతే మనం ఏదన్నా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ఇది చేద్దాం అని వెళ్తాం. వాటిలో మనకు డిటెక్ట్ అవ్వట్లేదు. కానీ తర్వాత వెళ్ళినప్పుడు ఇంకొక ఇన్స్ట్రుమెంట్ చెప్తారన్నమాట, ఇది చేస్తే మీకు అన్నీ తెలిసిపోతాయా అని. చేయండి సార్ అంటారు. అంటే అందులోకి వెళ్ళినప్పుడు కూడా అవి కొన్ని ఫైండ్ అవుట్ చేయలేదు, కొన్ని డిటెక్ట్ చేయలేదు. కొన్నిసార్లు అంటారు అన్నీ బాగా ఉన్నాయమ్మా, మీకు ఏమైందో మాకు తెలియదు అంటారు. కానీ దేవుని దగ్గర అలాంటి ఈ ఆమ్నిషియంట్ గాడ్ ఏంటంటే మనం స్కాన్ చేస్తే మన టోటల్ పిక్చర్ వచ్చేస్తుంది. మన లైఫ్ మొత్తాన్ని అలా చూసేస్తాడు ఆయన చూడండి ఏం లేదు. నేను దాచిపెడతాను దేవుడి దగ్గర, ఇది ఆయన తెలియకుండా ఇక్కడ దాక్కుందాం, ఆయన తెలియకుండా కొన్ని ఆపేద్దాం అని అనుకోవడానికి లేదు ఆయన దగ్గర. ఆయన అన్నింటినీ డిటెక్ట్ చేస్తాడు. మేము పిహెచ్డీ చేసేటప్పుడు కొన్ని ఎంత చూసినా అర్థమయ్యేది కాదు. కానీ కొన్నింటికి వెళ్ళినప్పుడు అవి అర్థమయ్యేది కాక కానీ అక్కడ మేము ఒక ఎక్స్టెండ్ ఆగిపోవాల్సింది. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా లేదు. ఆయన మన గురించి మాట్లాడేటప్పుడు నేను కూర్చుండడానికి నేను లేచుతాను. అసలు మనం వీటిని గమనిస్తాము. నేను కూర్చుంటాం, నేను లేచుతాను. మనం ఎక్కడ కూర్చుంటున్నామో తెలుసు, ఎక్కడ లేచేస్తున్నామో తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలనో తెలుసు. యాకోబు ఒక చోట కూర్చున్నాడంట. ఎక్కడ ఎవరు తెలియకుండా ఏముందని అని కూర్చున్నాడు. కూర్చొని ఏదో పని కోసం వెళ్ళి తన కర్రని ఇచ్చేసాడు. మనందరికీ బాగా తెలిసిన విషయం. మనం ఎక్కడ కూర్చుంటున్నామో, ఎక్కడ లేస్తున్నామో, ఎలాంటి చోటుకి వెళ్తామో అన్నీ తెలుస్తాడు. ఇంకొక మంచి మాట ఏంటంటే నాకు తలంపు పుట్టక మునిపే, అసలు మన ఆలోచనలు పుట్టక మునిపే అనే మాట ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం అవ్వలేదు. చదువుతాను తలంపు పుట్టక మునిపే. ఆ మాట ఎంత కఠినమైన మాట అంటే ఒక మాట దాన్ని అర్థం చేసుకోవడానికి నేను చెప్తాను. పీటర్ గురించి చెప్తూ పేతురు గురించి ఆయన కొన్ని మాటలు చెప్తారనమాట. పేతురు యోహాను 18వ అధ్యాయం 15-17 కానీ, మత్తయి సువార్త 20వ అధ్యాయం 69-75 కానీ ఆయన గురించి చెప్పేటప్పుడు నువ్వు నన్ను ఎరగనని కుమారు చెబుతావు. నేను ఎవరో తెలుసా, నీకు హార్డ్ కోర్ ఫ్యాన్. ఏంటంట డై హార్డ్ ఫ్యాన్. అసలు వీళ్ళందరూ మర్చిపోయినా కానీ నేను మర్చిపోను, వీళ్ళందరూ వదిలేస్తారా కానీ నేను మాత్రం వదిలేనా. నేను అంటాను డై హార్డ్ ఫ్యాన్ నీకు, నేను ఎలా వదిలేస్తాను ప్రభావం, నేను నిన్ను అడగనంటాను. అసలు అన్ని వదిలిపెట్టి నేను నీకోసం వస్తే అని అంటాను. చాలాసార్లు మనకు అర్థం అవ్వాల్సినటువంటి మాట ఏంటంటే ఆయన అన్నీ తెలిసిన ఆయన మర్చిపోతాం. అయ్యో ప్రభు ఒక మాట చెప్పాడంటే అరే నేను జాగ్రత్త ఉండాలి అన్న మాట నేను మర్చిపోతాను. చాలాసార్లు నేను మర్చిపోయాను. పేరు కూడా అలాగే దేవుడికే తెలుసులేపా, ఎందుకంటే దేవుడికే తెలుసు నేనేం చేయబోతానో కూడా తెలుసా దేవుడికి. ఈ మాటని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ దేవుడు అంటాడు నీ తలంపు పుట్టకపోతే చేశాడో లేదా పేరు 3 సార్లు సుమారు అని. కానీ ఎప్పుడైతే 3వసారి అర్థం అన్నాడో మనకు అర్థమైంది. ఒక్కసారి స్ట్రైక్ అయింది. ఏంటో తెలుసా, అదే దేవుడు చెప్పాడు. దేవుడికి అన్నీ తెలుసు. అబ్బా దేవా అని అనుకోండి. ఆరాధనలో మనకు ఆయన అన్నీ తెలుసు. దేవుడు మన గురించి అన్నీ తెలుసు. నా తలంపులో కూడా తెలుసు. నేనేం ఆలోచిస్తానో తెలుసు. నేను కొన్నిసార్లు నేనేం ఆలోచించట్లేదని కొన్నిసార్లు నా ఫేస్ అటు చెప్పకపోవచ్చు, నేను చేసే చర్యలు చెప్పకపోవచ్చు. కానీ దేవుడికి అన్నీ తెలుసు. అలాగే నా నడక నా పడక అవి కూడా తెలుసు. నేను కొన్నింటిని వివరించడానికి నా చర్యలన్నింటినీ నువ్వు బాగా తెలుసుకున్నావు. మన క్రియలు కూడా తెలుసు. మన క్రియల్లో మనుషులు ముందున్నప్పుడు ఒకలా ఉండేవాడిని, మనుషుల తర్వాత మనుషులు లేనప్పుడు ఇంకోలా ఉండేవాడిని. నా చర్యలు నా క్రియలు తెలుసు దేవుడికి బాగా
నేను అంటాను పిల్లలతో మాట్లాడేటప్పుడు మేము నీ గురించి అంతా తెలిసినా వరకే ఇష్టం షో ఉంటాను. నేనైనా తెలిస్తే ఒక ఎక్స్టెంట్లో కొంతవరకే తెలుసు నాకు. కానీ దేవుడు నీ గురించి నా గురించి ఎప్పుడైనా నీ గురించి బాగా తెలుసు అన్నాడంటే 100% తెలుసు. నువ్వు 100 కాదు 1000% పెట్టుకున్నా 1000% తెలుసు. నా గురించి బాగా తెలుసు, నా చర్యలు అనేవి బాగా తెలుసు. యెహోవా మాట నా నాలుగుకి రాకముందు అది నీకు పూర్తిగా తెలుసు. ప్రతి లైన్కి ప్రతి సెంటెన్స్కి ఆయన కంప్లీట్నెస్ ఇచ్చాడు. పూర్తిగా తెలుసు, నాకు పొరపాటు తెలియదు. నేను ఆమ్నిషియంట్ గాడ్ అనే మాట రాస్తున్నప్పుడు, సర్వజ్ఞుడు అనే మాట రాస్తున్నప్పుడు కొన్ని పదాలు రాశాను. కొంత మాట చదవడానికి an omniscient God is deity that possesses complete and universal knowledge of all things, past, present and future. This includes both the actual and possible, and this knowledge is innate and not learned. He knows everything completely, perfectly and simultaneously. ఎక్కడ కూడా ఆయనకి తెలిసిన వాళ్ళు గ్యాప్స్ ఉండవు. కొన్ని తెలుసు కొన్ని తెలియదు అనడానికి లేదు అని అంటూ ఉంటారు. ఆయన నాలెడ్జ్లో అన్నీ తెలుసు. కాబట్టి దేవుడి గురించి ఆలోచించినప్పుడు నా గురించి అన్నీ తెలుసు కదా, నీకు వందనాలు. నేను ఇప్పటివరకు ఏం తెలుసులే అని అనుకుంటున్నాను నేను వెళ్ళే పరిస్థితుల గురించి, కానీ అన్నీ తెలుసు అని నాకు అర్థమైంది. ఇన్నాళ్ళు నా పేరెంట్స్కి తెలియకుండా నేనున్నాను, నా వైఫ్కి తెలియకుండా నేనున్నాను, నా భర్తకు తెలియకుండా నేనున్నాను, నా సంఘానికి తెలియకుండా నేనున్నాను, నాకు వెళ్ళను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న వాళ్ళు కూడా నేను తెలియకుండా దాన్ని తెలుసుకోవాలి. వీళ్ళందరికీ నేను హైడ్ అవ్వడానికి నీకు తెలుసుకోవాలి. నువ్వు సర్వజ్ఞుడైన దేవుడు, అన్నీ తెలిసిన దేవుడు, నోయింగ్ ఎవ్రీథింగ్ అని నేను ఆరాధిస్తున్నాను ప్రభా. యోనా అనుకున్నాడంట, ఏమని నేను అర్థం ఎవరు తెలుసు, ఎవరు తెలియదు, ఉదయాన్నే లేచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి వాడెక్కాను, వాడితో పాటు సెర్చ్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళాను? అడుగు భాగానికి వెళ్ళాను. ఇక్కడ ఎవరు నన్ను పట్టుకుంటారు అనుకున్నాను. సందర్భం వచ్చింది, పట్టుకున్నాడు. ఎక్కడ ఉన్నాడో తెలిసాడు. వాళ్ళందరూ కిందకెళ్ళి చూశాడు, అక్కడ దొరికాడు. నిద్రపోతాను, నువ్వు నిద్రపోతుంది తెలుసు, నువ్వు లేస్తుంది తెలుసు, అన్నీ తెలిసింది దేవుడు యోనా గురించి. దావీదు అన్నాడట, దావీదు నేను డాబా పైకి ఎక్కున్నాను, నేను నాటాల్సి కదా నా ఇష్టానుసారం తిరుగుతున్నాను, ఏం తెలుసులేదు. ఆయన మా వాళ్ళందరూ ఇక్కడ సైనికులు ఉంటే రేపు మీరు కిందకి వెళ్ళిపోండి అన్నాను. నేను మీరు కిందకి వెళ్ళిపోండి, మీరున్నారా, ఏం కావాల్సింది, నేను అక్కడే ఉండగా నేను రాదు కదా అని అంటున్నాడు. కానీ దావీదు నాట మీద ఏం చేశాడో కూడా ఎవరికి తెలియదు. నాకు ఎవరికి తెలుసు? ఊరియా కూడా తెలియదు, ఎవరు తెలియదు. కానీ దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి మనం దేవుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన సర్వజ్ఞుడైన దేవుడు అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. సో కాబట్టి సర్వజ్ఞుడు అన్నీ తెలిసిన దేవుడిని ఆరాధిద్దాం. రెండో మాటగా ఆయన గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆలోచన ఇట్టి తెలివి నాకు మించినది, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. సచ్ నాలెడ్జ్ ఇస్ టూ వండర్ఫుల్ ఫర్ మీ, ఇట్ ఈస్ హై, ఐ కెనాట్ అటైన్ ఇట్. ఈ మాట చెప్పినప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు అసలు అందుకోలేమా, అసలు తెలుసుకోలేమా? ఐ కెనాట్ అటైన్ ఇట్, నేను తెలుసుకోలేను అసలు ఈ నాలెడ్జ్ని. పిహెచ్డీ చేసిన రాదా ఈ జ్ఞానం, వేదాంత విద్య అభ్యసించిన రాదా ఈ జ్ఞానం? అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన నాలెడ్జ్లో యాకోబు 3:17 ఆయన నాలెడ్జ్ ఎంత గొప్పదంటే, ఎందుకు ఇట్ ఈస్ హై, ఇట్ ఈస్ వీ కెనాట్ అటైన్ ఇట్ అని ఎందుకన్నాడంటే, అది నాకు అందదు అని ఎందుకన్నాడంటే, యాకోబు 3:17 అయితే పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, పక్షపాతమైన వేదకరమైన చాలు. ఈ మాట నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు మనకు అర్థమవలసిన మాట, దేవుడి నుంచి వచ్చేటువంటి జ్ఞానం చాలా పవిత్రమైనది. ఎందుకు నాకు అర్థం కాదు, నాకు ఆలోచన నాకు తెలివికి మించిందనంటే, నేను ఒకప్పుడు అపవిత్రమైన ఆ పవిత్రమైన
ఉండేది కాదు. నా మనసులో దేవుడి సమాధానం అనే మాటే లేదు. నాకు మృదువైంది సాఫ్ట్ అనే మాట అన్ని విషయాలు జాగ్రత్తగా చెప్పేది. నేను చాలా హార్డ్, నేను ఏది ఇదేమని కాదు. నా నాలెడ్జ్ ఏంటంటే రెక్లెస్. నా నాలెడ్జ్ అంతా దేవుడికి వ్యతిరేకంగా ఆలోచించేది. దేవుడి గురించి ఆలోచన చేయండి. నాలెడ్జ్ నాకు సులభంగా లోపడేది. నా నాలెడ్జ్ అసలు లోపడేది కాదు, మనుషులకు లోపడేది కాదు, దేవుడికి లోపడేది. నేను జరాశయం లాంటి, నేను నా కంట్రోల్లో ఉండేవాడు కాదు. నాకు అర్థం కాలేదు దేవుడు ప్రేమ అర్థం కాదు. ఆయన జ్ఞానం నాకు అర్థమైన తర్వాత వీటి దేవుడు నాకు నచ్చింది. ఎందుకు నాకు నచ్చింది, నాకు అడగవచ్చు అంటే, దేవా ఎంత జ్ఞానం కలవాడు. ఎందుకంటే అపవిత్రుడైన నన్ను పవిత్రుడిగా మార్చు. నేను అసలు జీవితంలో పవిత్రుడిని కాలేమో అనుకున్నాను. నేను నా వల్ల కాదు అని అనుకున్నాను. వేస్తాను జీవితం నా జీవితం అని అనుకున్నాను. నేను ఎవరికి లోపడినా, నేను ఎవరికి లోపడాలి అసలు అనుకున్నాను. నేను అలాంటి నన్ను నువ్వు మార్చావు. కేవలం ఈ శిలువ ప్రేమ, ఆ శిలువ జ్ఞానం, శిలువ అనే వెరితనం చేత అని మాట్లాడు. అది మనుషులకి వెరితనం కానీ దేవుడి శక్తి ఉంది. స్వార్థం, ఆ స్వార్థ ద్వారా పంపించేటప్పుడు నా హృదయాన్ని తెచ్చేటప్పుడు ఆ స్వార్థ నన్ను మార్చుతానంటే నేను నమ్మరా మార్చు. అందుకని దేవుని యొక్క జ్ఞానాన్ని ఒకసారి ఆలోచించినప్పుడు ఎంత గొప్ప నాలెడ్జ్ దేవాలి, ఎంత ఉన్నతమైన నాలెడ్జ్ రావాలి. నీ ప్రేమని నా మీద చూపడానికి వచ్చాను. అందుకని రోమిలకు రాసిన పత్రిక 11:33-34 పౌలు భక్తుడు అంటాడనమాట. ఆ మాట చదువుతున్నప్పుడు ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన యొక్క శక్తి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. రోమిలకు రాసిన పత్రిక 11:33 ఆహా దేవుని బుద్ధి జ్ఞానంలో బాహుళ్యం ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపులు ఎంతో ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ప్రభు మనసు ఎరిగివాడు ఆయన జ్ఞానం బాహుళ్యం ఎంత గంభీరం. దేవుడి గురించి అర్థం చేస్తున్నప్పుడు, ఆయన రక్షణ కార్యాన్ని అర్థం చేస్తున్నప్పుడు చాలాసార్లు దేవుని రక్షణ కార్యాన్ని మనం మిస్ అవుతున్నాం. ఇన్ని పరిస్థితుల్లో దేవుడు నన్ను రక్షించాడు. ఎలా రక్షించాడు? నాలాంటి కూడా రక్షించగలడా అన్న పరిస్థితి నుంచి దేవుడు రక్షణ ఏముందని అనే పరిస్థితికి వచ్చేసింది. అసలు దేవుడు ఎలా ఏం చేశాడో మనం అర్థం చేసుకుంటే ఆయన ఆరాధించడం కళ్ళ నీళ్ళు తిరగకుండా హృదయం మెల్ట్ అయిపోతుంది. బికాస్ ఆయన అంతా చేశాడు అని మనకు అర్థమవుతా ఉంటుంది. కాబట్టి దేవా నీ తెలివికి వందనాలు. నా రక్షణ విషయంలో నీ తెలివిని బట్టి నీకు వందనాలు, నీ నాలెడ్జ్ని బట్టి నీకు వందనాలు. నన్ను రక్షించడానికి నువ్వు చేసిన కార్యాలను బట్టి, ఆ శిలువ కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా అని ఆలోచించాం. మూడవదిగా మొట్టమొదటిగా ఆయన అన్నీ తెలిసిన దేవుడు అని ఆలోచిస్తాను. అందులో నుంచి ఆయన తెలివి గురించి మనం మాట్లాడతాను. నడిపించే దేవుడు, మూడవది నడిపించే దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నడిపిస్తాడు, ఎక్కడెక్కడ నడిపిస్తాడు అని ఆలోచిస్తా ఉన్నప్పుడు 8, 9, 10 వచనాల్లో మనకు ఉంటుంది. నేను ఆకాశం ఎక్కిన అక్కడున్నా, నేను పాతాళం మీద పట్టుకున్నాను, నువ్వు అక్కడున్నా, నేను వేగు రెక్కలు పట్టుకున్నాను, సముద్ర దిగంతంలో నివసించినాను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును. దీనికి 2 వర్షన్స్ ఉన్నాయి. ఒక వర్షంలో మనం ఆలోచించేటప్పుడు ఆయన ఎక్కడైనా నడిపించినాడు. అందుకని ఎక్కడైనా దాని 23వ అధ్యాయంలో ఏమంటాడంటే ఆయన నా కారుని గాఢాంధకారంలో కూడా నేను సంచరించినాను, గాఢాంధకారంలో నేను సంచరించినాను. నేను ఒక స్టెప్ ముందుగా వస్తున్నప్పుడు ఆయన ప్రతిదీ చెప్తాడు. ఎలాంటి గాఢాంధకార పరిస్థితిలో పడిన నీ చేయి నన్ను నడిపిస్తుంది, నీ దుడ్డు కారణాన్ని నన్ను నడిపించడం. కాబట్టి ఆయన నడిపించే దేవుడు అని మనం జ్ఞాపకం చేయవస్తున్నాం. ఆయన భూమి మీద మాత్రమే మనం నడిపిస్తారా, ఈ ఎకాలం ఉందేనా అంటే ఆయన 24 అదే అధ్యాయం 24లో చివరి మాట నిత్య మార్గమున నన్ను నడిపించును. ఆయన భూమి మీద ఉన్నప్పుడు మనం నడిపిస్తాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు నిత్య మార్గం
కొన్నిసార్లు పైన పడతాం, కొన్నిసార్లు కింద పడతాం, కొన్నిసార్లు అనేక పరిస్థితుల్లో వెళ్తాం. అన్ని పరిస్థితుల్లో ఈ విశ్వాస యాత్రలో నేను ముందుకి నడవలేను, నేను ఆగిపోదాం అనుకుంటా ఉన్నాను అన్న పరిస్థితుల్లో కూడా అంటాడు, నీ చేయి పట్టినట్టు నడిపించాను, ఈ గురి చేయి నన్ను పట్టుకొని నడిపిస్తుంది. ఎన్నిసార్లు ఆ గురి చేయి నేను వదిలిపెట్టాను, విడిచిపెట్టాను, ఎదిరించుకొని దోనలేదు. తన వాంతికి తిరిగినట్టుగా నేను నా జీవితాన్ని తిప్పుకొని వెళ్ళిపోయాను. అయినా మళ్ళీ వెళ్ళి నువ్వు కావాలని నన్ను పట్టుకోవచ్చు, నన్ను పట్టుకొని నన్ను నడిపించు. కాబట్టి మన దేవుడు నడిపించే దేవుడు అన్ని పరిస్థితుల్లో నడిపిస్తాడు అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాను. కాబట్టి ఈ మాట జ్ఞాపకం చేసుకుంటాను, దేవుడు యొక్క గొప్ప లక్షణాలు నాకు అర్థమవుతా ఉంది. సో ఆయన ఆమ్నిషన్ కాదు, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఆమ్నిషన్ కాదు, ఆయన అన్నీ తెలిసిన దేవుడు, ఆయన తెలివికి మితి లేదు. అంతేకాదు ఆయన నడిపించే దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒకవేళ రేపేమి సంభవించడం ఈరోజు మనకు తెలిస్తే, రేపేమి సంభవించనో ఈరోజు మనకు తెలిస్తే నిద్ర పెట్టుకుంటా, నిద్ర బాగా మామూలుగా ఏం తెలియకపోతే నిద్ర బాగా పడుతున్నాం. ఏం తెలియకపోతే ఆడేదో అనుకుంటున్నాడని మనం అనుకొని ఈ సైకాలజీ ప్రాబ్లంతో చాలా మంది డిస్టర్బ్ అయిపోయి వస్తున్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు. రేపేం సంభవించడం ఈరోజు నేను తెలిస్తే మన లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ యేసు ప్రభువు వారు భూమి మీద జీవించినప్పుడు 100% మ్యాన్, 100% గాడ్. రేపేం జరుగుతుందో తెలిసి ఎవరితో ఏమేమి సంభాషణలు, గొడవలు, తరగడం, పాల్పడడం, శిలువకు ముందు ఆయన అప్పగించడం, కోర్టులో నిలబెట్టి ఆయన గురించి వాదన చేయడం, ఏం వాదన జరుగుతుంది, ఆయన ఏం చేస్తారో అని కూడా తెలిసి, తనకు పడబోయే శిక్ష గురించి తెలిసి, తన శిలువ మీద వెళ్ళినప్పుడు ఆయన ఎలా వేధిస్తారో తెలిసి, తనని అరెస్ట్ చేసిన తర్వాత ఘోరాలు ఎలా పడతారో తెలిసి, ఎలా బాధపడతారో తెలిసి, అన్నీ తెలిసిన దేవుడు ఆమ్నిషన్ గాడ్. ఆయన యూనివర్సల్ నాలెడ్జ్, పర్ఫెక్ట్ నాలెడ్జ్, ఆయనకు అన్నీ తెలిసి నీ గురించి నా గురించే కాదు, ఆయన రూపాయలు ఆయనకి అన్నీ కూడా తెలుసు. ముందే జరుగుతూ ఎక్కడ జరుగుతుందో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంతా తెలిసి దేవుడు. ఆలోచించడం ఒకసారి ఇమాజిన్ చేస్తే ఎలా బ్రతికాడు భూమి మీద 33 సంవత్సరాల దేవుడు, ఎలా బ్రతుకుంటాడు ఆయన భూమి మీద. ఆయన అలాగా నడబడుతున్నప్పుడు రేపు ఏంటో తెలిసినప్పుడు ఒకసారి మైండ్లో స్ట్రైక్ అయినప్పుడు, ఇగో నేను ఆ సమాజ మందిరంలోకి వెళ్తాను, పడతాను వస్తారు కదా, ఈ గుంపులో నుంచి నేను ఇలా మారిపోవాలి కదా, అవి అక్కడికి వెళ్తే వీళ్ళు నన్ను పట్టుకుంటారు కదా, ఆ గొడవలతో నన్ను పడతారు కదా, సాధ్యమైతే కింద ఆయనతోటి ఆయన పగలబడినటువంటి అంశం ఏంటంటే అక్కడ ఎంత తెలిసిన దేవుడు ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు ఆమ్నిషన్గా. అది అన్నీ తెలిసి కూడా కేవలం నీ కోసం, బికాస్ ఆఫ్ యూ అండ్ మీ, నా గురించి అన్నీ తెలుసు. నేనేమో పనిమాలని, నేను అసలు దేవుడు చెప్పి నిలబడలేదని, నా కోసం అన్నీ పర్ఫెక్ట్గా, చిన్న పచ్చబడి ఆ పర్ఫెక్ట్గా రోడ్ దగ్గర వచ్చి అన్నీ తెలిసి ఏ జరిగితే ఆయన తెలిసి కూడా జీవించాడు. నా కోసం చనిపోయాడు, నా కోసం సమాజం, నా కోసం తిరిగి వచ్చాడు. ఎలా బ్రతుకుంటాడు దేవుడు నా కోసం, నీ కోసం. ఇలాంటి గొప్ప దేవుడు మన దేవుడే. ఆయన ఆరాధించకుండా ఎట్లా ఉండడం. అందుకనే దేవాన్ని కాలంలో అమూల్యమైన నాయకుడు అవి వివరించాలనుకుంటున్నా 17వ వచనం, దేవాన్ని తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదనుకుంటున్నా అవి ఇసుక కట్టెలు లెక్కలు ఎక్కువైనవి, నేను మేలుకొంటున్నా ఇంకా వెంటనే లెక్కిస్తే ఎక్కడెక్కడ వెళ్తే ఆ రక్షణ కార్యంలో ఎంత గొప్ప దేవుడు. కాబట్టి